ఇదైతే నా యూట్యూబ్ ఫస్ట్ వీడియో అనమాట. హలో మా అందరికీ, ఇదైతే నేను విప్రో జాయిన్ అయిన 1 year తర్వాత తీస్తున్న ఫస్ట్ వీడియో అనమాట. నేను విప్రోలో సెలెక్ట్ అయిన ఫస్ట్ 2 weeks అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. అదే మీటింగ్ అయితే ఇలా మీటింగ్ మధ్యలో మనకైతే ఒక కాల్ వచ్చిందని. ఆ కాల్ ఏమిటో కాదు, కొరియర్ ఆఫీస్ నుంచి మనకు కొరియర్ వచ్చిందని వెంటనే వెళ్ళి కొరియర్ అయితే తీసుకొని వచ్చేసాను. ఆ కొరియర్ అయితే విప్రో నుంచి వచ్చింది. ఫైనల్లీ విప్రో వెల్కమ్ కిట్ అయితే వచ్చేసింది అనమాట. వెంటనే అన్బాక్సింగ్ చేస్తున్నాను. అన్నట్టు మనం విప్రోలో జాయిన్ అయినప్పుడు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయలేదంటే అప్పుడైతే మనకి మొబైల్ అంతగా బాగలేదు, ప్లస్ టైం లేదు. ఇప్పుడైతే మనకి యూట్యూబ్ పైన కొంచెం ప్యాషన్తో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. కాకపోతే కొన్ని క్లిప్స్ అయితే మనం 1 year బ్యాక్ తీసిన క్లిప్స్ అనమాట. అప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకొని అన్ని క్లిప్స్ అయితే తీసి పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసాం కాబట్టి ఈ క్లిప్స్ అన్ని యాడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం 1 year ఆఫ్ జర్నీ తీసుకున్నాం కాబట్టి కొన్ని క్లిప్స్ అయితే అంతగా బాగాలేవు, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఫైనల్లీ మన విప్రో వెల్కమ్ కిట్ అయితే అన్బాక్సింగ్ అయిపోయిందనమాట. మనకైతే ల్యాప్టాప్ అయితే రాలేదు. ల్యాప్టాప్ అయితే ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాలన్నారు. ఇంకా మన విప్రో వెల్కమ్ కిట్లో ఉన్నవి అయితే ఇవే అనమాట. వాటర్ బాటిల్, డైరీ, పెన్, బ్యాచెస్ అండ్ విప్రో మెమో కార్డు. ఇదైతే మన విప్రో ఫస్ట్ వెల్కమ్ కిట్ అనమాట. ఆ బాక్స్లో అయితే ఉన్నవి అయితే ఇవే. ఇంకైతే ఫైనల్లీ మనల్ని అయితే ఆఫీస్కి అయితే పిలిచేస్తాను ల్యాప్టాప్ తీసుకోవడానికి. ఇదైతే నా ఫస్ట్ డే ఆఫ్ కార్పొరేట్ లైఫ్. ఇంకా ఫస్ట్ డే కాబట్టి క్యాబ్లో అయితే ఏం వెళ్తాంలే అని బైక్ అయితే తీసుకెళ్ళిపోయాను. ఇక అలా బైక్లో విప్రో లోపలికి ఎంట్రీ ఇస్తుంటే స్వర్గంలో ఫీల్ అయ్యాను. అప్పుడైతే మనకి తెలియలేదు మనం బక్రా అవుతున్నామని. ఇక అలా వీడియోలు తీసుకుంటూ బటర్ఫ్లైస్ని చూస్తూ వెళ్ళిపోయాం అనమాట. బటర్ఫ్లైస్ అంటే ఎవరు తెలుసుగా, ఆ తెలుసుగా ఉంటుందిలేండి. ఇంకా అలా ఎంట్రన్స్లో మనకైతే ఐడి కార్డు, మన బైక్ అయితే ఎంట్రన్స్ పాస్ అయితే తీసుకొని ఎంట్రీ ఇచ్చేసాము. ఇంకా మన బైక్ని అయితే పార్కింగ్లో వెళ్ళి పార్క్ చేస్తాం అనమాట. ఇంకా స్టార్ ఆఫ్ ది డే, నో స్టార్ ఆఫ్ దట్ డే అయితే మన ఆఫీస్ అనమాట. మన ఆఫీస్ అయితే చాలా బాగానే ఉంది. ఇంకా అలా కాసేపు ఆఫీస్ చుట్టూ తిరుగుతూ అలా కలర్స్ని చూస్తూ టైం గడిపేసామన్నమాట. ఇంక మనకైతే వెంటనే ఒక కాల్ అయితే వచ్చేసింది. ఏమిటో కాదు, మనల్ని అయితే ల్యాప్టాప్ కలెక్ట్ చేసుకోమన్నారు. ఇంక వెంటనే వెళ్ళి ల్యాప్టాప్ ఏం తీసుకుంటాంలే అని ఇంకా అలా కెఫెటేరియాకి వెళ్ళి ఒక టీ అయితే పెట్టుకొని తాగేసామన్నమాట. సారీ టీ అయితే పట్టుకొని తాగేసామన్నమాట. ఇంకా అలా మిషన్లో ఒక టీ పట్టుకొని తాగేసాము. టీ అయితే చాలా బాగుంది. ఇంక ఇలానే లేట్ చేస్తూ ఉంటే ఇంక మనల్ని ల్యాప్టాప్ ఇవ్వకుండా పంపించేస్తారేమో అనుకొని వెంటనే వెళ్ళి ల్యాప్టాప్ అయితే తీసుకునేసామన్నమాట. ఇంక మనకున్న తుత్తలతో అక్కడైతే ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేసాము. ల్యాప్టాప్ అయితే చాలా బాగానే ఉంది. ఇంకా వెంటనే మాకైతే ఒక షాకింగ్ న్యూస్ ఇచ్చేస్తారు. ఆ షాకింగ్ న్యూస్ వింటనే మాకైతే చాలా ఆనందం వేసింది. వీడేంట్రా షాకింగ్ న్యూస్ అంటున్నాడు, ఆనందం అంటున్నాడు అనుకుంటున్నారా? అదేమిటో కాదు, రేపటి నుంచి మేమైతే విప్రోకి రావాల్సిన పని లేదంట. డైరెక్ట్ వెండర్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలన్నమాట. ఆ వెండర్ ఆఫీస్ ఏదో కాదు, టాప్ 3 MNCsలో ఒక కంపెనీ. ఆ కంపెనీ ఏదో మీరు గెస్ చేసి కమెంట్ చేయండి. ఆ MNC కంపెనీ అయితే నేను నెక్స్ట్ part 2లో అయితే రివీల్ చేస్తాను అనమాట. ఇంకా అక్కడ ఉండి పిక్కేదేం లేకుండా అదే హైప్లో, అదే హ్యాపీనెస్లో రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. ఎందుకంత హ్యాపీనెస్ అంటే ఇంకా విప్రోలో మనకేం ఊరికే జాబ్ రాలేదు. చాలా ఇంటర్వ్యూల తర్వాత, చాలా కంపెనీల తర్వాత మనం ఈ విప్రో అయితే క్రాక్ చేసాము. అందుకే అంత హ్యాపీనెస్ అనమాట. ఫైనల్లీ రూమ్కి అయితే రీచ్ అయిపోయాను. రూమ్కి రీచ్ అయిన వెంటనే మన విప్రో వెల్కమ్ కిట్, ల్యాప్టాప్ అన్నీ అయితే నా వర్కింగ్ రూమ్లో మంచిగా సెట్ చేసుకున్నాను అనమాట. మంచిగా సెట్ చేసుకుని ఫోటోలు అయితే తీసుకునేసాను. అంతే మన ఫస్ట్ డే ఆఫ్ కార్పొరేట్ లైఫ్ అయితే అయిపోయింది అనమాట. నెక్స్ట్ part 2లో అయితే మన వెండర్ ఆఫీస్ అక్కడ ఎలా ఉంటుంది అయితే చూపించేస్తాను. గుమ్నే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయాలండి.